ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా అబ్బా. హౌస్లో తనూజాకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే దమ్ము ఎవరికి ఉంది? దివ్య వల్ల అవుతుంది, ఇమాన్యువల్ వల్ల అవుతుంది, ఎవ్వరూ లేరు. హౌస్లో తనూజాకి కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే మీరు ఎవరు లేరు. ఈ మూడిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈరోజు దివ్య మాట్లాడేటువంటి మాటలు రకరకాల విషయాలు. ఒకటి, సీక్రెట్ టాస్క్ విషయంలో భరణి లేచి కూర్చోవడం ఆ అంశం కానీ, తనూజ విషయంలో తను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అట్నుంచి కెప్టెన్సీ అయ్యే టాస్క్లో తను ప్రవర్తించిన తీరు ఫస్ట్ నుంచి కానీ, ఆఖర్లో తను తీసేసినటువంటి వ్యవహారం. ఈ మూడింటి గురించి చాలా స్ట్రాంగ్గా ఇష్యూ జరిగింది హౌస్లో. ఈ మూడు విషయాల్లో కూడా దివ్య దొరికిపోయింది మళ్ళీ అడ్డంగా అని తనుజ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా. సో ఏం జరిగింది? సీక్రెట్ టాస్క్ మనకు తెలుసు, సుమన్ శెట్టికి ఇచ్చారు. సుమన్ శెట్టి పేపర్స్ చదవలేకపోయాడు, దివ్యకి ఇచ్చారు. ఫస్ట్ ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే ముగ్గురు వ్యక్తుల్ని లేపి వాళ్ళ ప్లేస్లో కూర్చొని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ వ్యక్తి ఇటు రావాలి, వీళ్ళు అటు వెళ్ళాలి, దివ్య. ఇది టాస్క్. సో ఫస్ట్ భరణి ఏం చేసింది అంటే ఎవరైతే ముగ్గురు చేస్తారో ఆ ముగ్గురులోంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేసేయాలన్నమాట. ఏదైతే మనకి హౌస్లోంచి ఈ గేమ్లోంచి ఎలిమినేట్ చేసేటువంటి టాస్క్ అది. సో వీళ్ళ ముగ్గురిని లేపింది. ఫస్ట్ భరణి, తర్వాత కళ్యాణ్, తర్వాత గౌరవం లేపింది సక్సెస్ఫుల్గా. అయితే తర్వాత పని కట్టుకుని మళ్ళీ రీతుని లేపింది. ఎందుకు లేపామని సుమన్ శెట్టి అడిగితే భరణి గారు ఆల్మోస్ట్ లేచేలా ఉన్నారు, మరి అది క్యాల్కులేట్ అవుద్దో లేదో అని అట్లా లేపానని చెప్పింది. కానీ అది పచ్చి అబద్ధం అని ఈరోజు వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజు కూడా అదే అనిపించింది నాకు. ఎందుకంటే భరణి ఈజ్ కంఫర్టబుల్లీ సిట్టింగ్. ఆయన పనిగట్టుకుని లేపింది తప్ప ఆయన ఏమి ఆల్మోస్ట్ లేస్తున్నటువంటి వ్యక్తిని ఆమె ఏమీ లేపల. ఆల్మోస్ట్ లేపుతున్నటువంటి వ్యక్తి ఏమీ కాదు, ఆయన ఆల్రెడీ కంప్లీట్గా కూర్చుని ఉన్నారు. సో ఇక్కడ చాలా క్లియర్గా తను దొరికింది. అండ్ బిగ్ బాస్ని మ్యానిపులేట్ చేద్దాం అనుకుంది. ఈ పాయింట్ నాగార్జున మాట్లాడాల. తను క్లియర్ కట్గా బిగ్ బాస్ని మ్యానిపులేట్ చేయాలనుకుంది. ఎట్లా అంటే ఇలా ముగ్గురులో ఒకళ్ళని తీసేయాలి అంటే భరణిని ఎందుకు తీయలేదు ఇక్కడ దివ్య అని జనాలు క్వశ్చన్ చేస్తారు కాబట్టి, అబ్బా ఇది ఇప్పుడే వెలిగిందిరా బాబు నాకు అని అనుకుని తర్వాత రీతుని కూడా లేపి వంక ఏం చూపించిందంటే భరణి గారు ఆల్మోస్ట్ లేచే పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి ఒక వంకను తీసుకొచ్చింది. ఆ వీడియో ప్లే చేస్తే ఆయన కంఫర్ట్గా ఉండడానికి క్లియర్ కట్గా కనిపిస్తుంది. దివ్య అప్పుడు అనుకోలే. డెఫినెట్లీ అక్కడ తను చాలా క్లియర్ కట్గా తను దొరికింది ఆ విషయంలో. అయిపోయిన తర్వాత తనూజ విషయంలో, తనూజని లాస్ట్లో ఎందుకు తీసేసావు నువ్వు అంటే మాన్యువల్ కాంపిటీషన్ నేను లెక్క వేసుకున్నాను. కళ్యాణ్కి మాట ఇవ్వటం విషయం కూడా గట్టిగా దొరికింది. కళ్యాణ్కి మాట ఇచ్చింది, రీతుకు కూడా మాట ఇచ్చింది సెకండ్ పొజిషన్ కింద నిన్నే చూస్తాను అన్నట్టు. బట్ అది నెరవేర్చలేదు. అన్నిటికీ మించి కళ్యాణ్కి నాకు కనుక డ్రైవర్ సీట్ దక్కితే నేను తనూజని తీనని మాట ఇచ్చింది. అయినా కానీ మళ్ళీ తను కూర్చుని అక్కడ తనూజ తీసేసింది తనూజని. సో ఎక్కి కూర్చున్న తర్వాత కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం కౌంట్ వేసుకుంది అనమాట. నెక్స్ట్ సపోర్టింగ్లో ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఓకే అయితే ఇమాన్యువల్ సపోర్ట్ చేస్తారు. సో తీసేద్దామని తీసేటప్పుడు కూడా అందరినీ కౌంట్ వేస్తున్నట్టుగా భరణిని కూడా చూసి, మనం ఇలా అన్నాం కదా మొన్నటి వీడియోలో చెప్పి, ఇట్లా చూసి చాలాసేపు కౌంట్ వేస్తున్నట్టుగా భరణిని చూసి ఆ తర్వాత తీసేసిన. సో డెఫినెట్లీ తనూజ మీద కూడా అట్లా చేసినారు. అయితే ఆ విషయం నాగార్జున ఇక్కడ ప్రస్తావించలేదు. సో డెఫినెట్లీ కళ్యాణ్కి దెబ్బేసింది, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాను తనూజని తీయను అని చెప్పి తీసిందని. అన్నిటికీ మించి ఏంటంటే లాస్ట్లో తనూజని తీయటం కానీ ఇంకోటి కానీ గేమ్ కోసం స్ట్రాటజీ అని చెప్తున్నటువంటి దివ్య గేమ్ స్టార్ట్ అవ్వటానికి ముందు నుంచి గౌరవం అడగటం, అలాగే పవన్ను కూడా రీతును గెలిపించుకోవాలంటే టఫ్ కాంపిటీటర్ ఎవరో వాళ్ళని తీసేసుకో అంటే తనూజని తీసేసుకో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మనం ఆ రోజు వీడియోలో కూడా చెప్పాం. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైనటువంటి కొద్దిసేపటి ముందే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి తనూజని తీసేయండి అని ఏదో ఒకలాగా మ్యానిపులేట్ చేస్తానని చెప్పినటువంటి విధానం ఏమైతే ఉందో అది క్లియర్ కట్గా ఈ విత్ వీడియోస్ క్లియర్ కట్గా అందరూ చూపించి, కళ్యాణ్ కూడా ఇన్నాళ్ళు ఆమెను కరెక్ట్గా అనుకున్నాడు, బట్ ఎంత తేడా అనేది అర్థం చేసుకున్నాడు. పవన్ బాగా చెప్పాడు, డీమన్ పవన్ లేచి తను ఏదో స్ట్రాటజీ వేద్దాం అనుకుంటే అది బ్యాక్ ఫైర్ అని చెప్పి చాలా దెబ్బని. అయితే భరణి మాటలు నాకు ఈరోజు అసలు కోపం తెప్పించి. ఎందుకంటే ఏమన్నాడంటే భరణి, దివ్య ఏమి పర్సనల్ గర్ల్స్తో తీయలేదండి తనుజని అనుకోవడం, ఇమాజిన్ గెలిపించడంలో భాగంగా తీసేసింది అన్నాడు. నిజంగా అతను స్టాండ్ అదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను, అందులో డౌట్ లేదు, నేను ఒప్పుకుంటా, అతను మాట గౌరవిస్తాను. కానీ ఇదే మనిషి, మనం ఛానల్లో షార్ట్ కూడా చేసాం, ఇదే మనిషి నేను జన్మలో కాదు నేను ఎప్పటికీ క్షమించను దివ్యాని, ఆమె కావాలనే పర్సనల్ గెలిచితో తనుజని తీస్తున్నా. అదే రోజు ముందు ఇవాళ కదా జరిగిన షూటింగ్ ముందు రోజు రాత్రి అన్నాడు ఆ మాట. అంటే ఆ రోజు జరిగిన రోజు రాత్రి అన్నాడు, పోని ఇవాళ అట్లా మాట్లాడి మ్యాక్సిమం ఒక ఈ రెండింటికి 24 to 36 hours గ్యాప్ ఉందేమో ఈ మాట అనడానికి ఇవాళ ఈ మాట అనడానికి మధ్యలో. షూటింగ్ కూడా నిన్నే జరిగిపోయి ఉంటుంది కాబట్టి సాటర్డే సండే షూటింగ్ సాటర్డే జరిగిపోతుంది కాబట్టి ఫ్రైడే ఒక మాట అన్నాడు, ఫ్రైడే నైట్ గురువారం నైట్ అదే మాటను కంప్లీట్గా మార్చేసాడు సాటర్డే కల్లా భరణి అని క్లియర్గా అర్థమవుతుంది. భరణి ఇక్కడ స్టాండ్ తీసుకోవడం చాలా రాంగ్గా స్టాండ్ తీసుకున్నాడు అన్నట్టు నాకైతే డెఫినెట్లీ అనిపించింది. మీకు ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత ఏమనిపించింది? హౌస్లో తనూజకి బెస్ట్ కాంపిటేటర్ ఎవరు? దివ్య బెస్ట్ కాంపిటేటర్, ఇమాన్యుయల్ బెస్ట్ కాంపిటేటర్,
నో వన్ అంటే ఎవరు లేరు తనుజాకి హౌస్లో బెస్ట్ కాంపిటీటర్ అని కామెంట్ చేయండి.